హలో ఫ్రెండ్స్, అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను బగారా రైస్ చేస్తున్నాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను రేషన్ బియ్యంతో అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే రేషన్ బియ్యం మన సన్న బియ్యం లాగా సన్నగా అయితే వస్తున్నాయి. సరే ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే ఇలా బగారా రైస్ అయితే చేద్దామని చూస్తున్నాను రేషన్ బియ్యంతో. ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి, కలుపుకోవాలి. ముక్కల్ని అయితే 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. ఏంటి మీ ఇంట్లో సన్న బియ్యం లేవా, మీరు రేషన్ బియ్యంతో వండుతున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడైతే టైంకి అయితే బియ్యం లేవు. సో ఇప్పుడైతే రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పేసి దాంతోనైతే చేస్తున్నాను. సరే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముక్కలు త్వరగా వేగడానికి 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకొని అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తున్నాను. చూడండి ముక్కలు అయితే ఉడికాయి. ఆ తర్వాత ధనియా పౌడర్ అయితే వేసి కలుపుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికైతే 4 గ్లాసుల నీళ్ళైతే తీసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే ముందుగా అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సో ఎసరైతే మసిలిందండి. ఇప్పుడైతే బియ్యం తీసి అందులో అయితే వేసుకొని 1 నిమిషం పాటు అయితే కలుపుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎసరైతే దగ్గరికి పడుతుంది. ఇప్పుడు బియ్యాన్ని అయితే మరొకసారి అయితే కలుపుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే పుల్లలుగా బాగుంది కదా అన్నం అయితే. వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీరు కూడా అయితే ఒకసారి అయితే రేషన్ బియ్యంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్.